ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, భూమిని ఆకాశమును సృజించి దాన్ని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారు. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు నా ప్రభా, మాకన్నా బలం కలిగిన వాళ్ళు, ఐశ్వర్యవంతులు, ఆరోగ్యవంతులు ఎంతో మంది నా ప్రభా క్షేమంగా సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణే కదా నా తండ్రి. మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఏ పాటి వారం నా తండ్రి, మీరు మమ్మల్ని ఇంతగా కాపాడడానికి మేమెంతటి వారమయ్యా, మీకే స్తోత్రం. నా తండ్రి, ఎంతోమంది నా ప్రభా ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని మీ సన్నిధిలో కూర్చొని వారికున్న సమస్యలు కన్నీటితో మీ పాదాల దగ్గర పెట్టాలని ఆసక్తి కలిగి ఉన్నారు. కానీ నా తండ్రి, మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు. వారికంటే కూడా మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన, మమ్మల్ని తట్టి లేపిందేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో మీ ఆలోచన నా ప్రభా మాకు అనుగ్రహించండి. నా తండ్రి, మా సొంత ఆలోచన మీద మేము ఆధారపడితే నా ప్రభా ఖచ్చితంగా మేము దారి తప్పిపోతాం. నా తండ్రి, మా తలంపులకి నా ప్రభా మీ కాపుదల ఇవ్వండి. మా క్రియలు, మా మాటలు, మా ప్రవర్తన నా తండ్రి, మా జీవితం మీకు ధన్యకరంగా ఉండాలి నా ప్రభా. మీ దృష్టి ముందు మేము నీతిమంతులుగా ఉండాలి నా తండ్రి. దానియేలు గారు, దావీదు గారు, ఇంకా అనేక మంది మీ భక్తులు నా ప్రభా పరిశుద్ధ గ్రంథంలో మీ ఎదుట ఎలా నీతిమంతులుగా వారి నీతిని కాపాడుకున్నారు నా తండ్రి. అదే మనసు నా ప్రభా, అదే భయభక్తులు మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ దృష్టి ఎందు నా ప్రభా మేము నీతిమంతులుగా కనబడాలంటే మేమెలా ప్రవర్తించాలి, మేమెలా నడుచుకోవాలి, మా చూపులు కానీ, మా ఆలోచనలు కానీ, మా క్రియలన్నీ కూడా మీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాం నా తండ్రి. ఆలోచన చెప్పేది మీరే నా ప్రభా. దావీదు గారు ప్రార్థించినప్పుడు దినదినము నా తండ్రి ఆలోచన మీ ఆలోచన నడిపించమన్నప్పుడు ఎంత చక్కగా నా ప్రభా మీ ఆలోచనతో ముందుకు నడిపించిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, దావీదు గారు అంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే నా ప్రభా ఆశ నా తండ్రి, ఆ రీతిగా మాకు కూడా నా ప్రభా ఆలోచన ఇచ్చి నా తండ్రి ముందుకు నడిపించి మనం అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద నా ప్రభా మీ కాపుదల ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరి ప్రార్థనలో ఏకీభవించారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసిన ప్రభా మీ శాంతి, సమాధానాన్ని ప్రతి ఒక్కరి కుటుంబం మీద ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా మీ ఎడల భయము, భక్తి కలిగి జీవించాలి. ప్రతి ఒక్కరు మీకు భయపడాలి. ప్రతి ఒక్కరు నా తండ్రి వారంత పనంతట్లో కూడా మీ చేతికి అప్పగించాలి నా ప్రభా మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. వెర్రివాళ్ళం నా ప్రభా, మాకున్న అజ్ఞానాన్ని, వెర్రితనాన్ని తీసివేసి నా ప్రభా మీ మాట నా ప్రభా జాగ్రత్తగా అర్థం చేసుకుని మీ మాట చొప్పున జాగ్రత్తగా నడుచుకునే హృదయాలు, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ నా తండ్రి, మీరెంత సహించారు నా ప్రభా, మీరెంత క్షమించారు నా తండ్రి, ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా జీవించారు నా ప్రభా. అదే మనసు నా ప్రభా మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని పోలి మేము ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభా. సమయం నా ప్రభా, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి. మీరు అక్కడ సమయంలో ఈ చివరి దినాల్లో మేమున్నప్పుడు నా తండ్రి మా చుట్టూరా నా ప్రభా ఎన్నో భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి. కరువులు, కాటకాలు, భూకంపాలు నా తండ్రి. ఎంతో మంది నా ప్రభా యుద్ధాల వల్ల నా తండ్రి రాజ్యము మీదకి రాజ్యం లేచిద్దని మీరు చెప్పారు నా తండ్రి. జనము మీదకి జనము లేచిద్దని మీరు చెప్పారు నా ప్రభా. ఇప్పుడు మేమున్న ఈ దినాలలో అవే జరుగుతున్నాయి నా తండ్రి.
ఎంతో మంది మరణించారని ఒక్క రోజులోనే నా ప్రభా, అనేక మంది మరణించారని, అనేక ప్రమాదాలు 200 మంది మరణించారు. ప్రతి దినము కూడా నా తండ్రి భయంకరమైన వార్తలు మేము వింటానే ఉన్నాము, భయంకరమైన వార్తలు చూస్తానే ఉన్నాం నా తండ్రి. అయినా సరే నా ప్రభా, ఏ కీడు కూడా నా ప్రభా మా దాకా రానివ్వకుండా ఇంత క్షేమంగా, ఇంత భద్రంగా నా తండ్రి మా చుట్టూ, మా బిడ్డల చుట్టూ, మా కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచి వేయడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఎంతో మంది చిన్న చిన్న పిల్లలు, పసిపిల్లలు కూడా ఆకలికి నా ప్రభా తినడానికి ఆహారం లేక నా తండ్రి ఆకలితోనే ఎంతో మంది మరణిస్తున్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం కదయ్యా. అయినా సరే నా ప్రభా, మాకున్న అర్హత ఏముంది నా తండ్రి? మీరు ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మాకు ఎటువంటి అర్హత లేదు కదయ్యా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ఇంకా ఎక్కడెక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో నా ప్రభా, మీరు యుద్ధాన్ని కోరుకోరు నా తండ్రి, శాంతిని మీరు కోరుకుంటారు. వారి హృదయాలు మార్చి నా తండ్రి, కఠినమైన హృదయాలు కరిగింప చేసి నా ప్రభా, ఓర్పు, సహనాన్ని, శాంతి, సమాధానాన్ని నా ప్రభా ప్రతి ఒక్క దేశం మీద ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రార్థన కంటే నా ప్రభా ఆసక్తిగా నా తండ్రి మీ సన్నిధికి రావాలి. ఆసక్తిగా నా ప్రభా ఏది చేసినా మీరు హృదయపూర్వకంగా చేయమని మీరు చెప్పారు నా తండ్రి. ప్రార్థన పలానా టైం కన్నప్పుడు నా ప్రభా ఆసక్తి కలిగి నా ప్రభా బిడ్డలు రావడానికి, మెలకువ తెచ్చుకొని మీ సన్నిధిలో కూర్చోవాలి అనే హృదయాలను, చురుకైన హృదయాలను నా ప్రభా ప్రతి ఒక్కరిలో కలిగించి మరి అడుగుచున్నాం నా తండ్రి. మా క్రియలు, మా తలంపులు నా ప్రభా, మా ప్రవర్తన, మా జీవితం నా తండ్రి మీ ముందు నా ప్రభా నీతిగా ఉండాలి నా తండ్రి. మా నీతిని మేము కాపాడుకోవాలంటే మేమెలా జీవించాలి, మేమెలా ప్రవర్తించాలి, ఎలాంటి క్రియలు మాలో ఉండాలి, ఎలాంటి ఆలోచనలు, తలంపులు మాకు కలగాలి, సమస్తము మీకు అప్పగించుకుంటాం నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. ఈ నూతన దినంలో మా ముందు మీరుండి నా ప్రభా మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్ళమని అడుగుచున్నాం నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు నా ప్రభా. పగలు మేఘస్తంభమై మీరున్నారు, రాత్రి అగ్నిస్తంభమై మీరున్నారు. కాబట్టి బిడ్డలు సంతోషంగా, క్షేమంగా ఉన్నారు నా తండ్రి. 40 సంవత్సరాలు నా ప్రభా అరణ్యము గుండా ప్రయాణం చేసినా సరే నా తండ్రి బిడ్డలకు ఏ లోటు రాలేదు, రానివ్వలేదు నా తండ్రి. ఏ తెగులు కూడా, ఒక్క ప్రమాదం కూడా బిడ్డలకు రాలేదు. కనీసం ఒక్క ఎదుర్రాయి కూడా బిడ్డలకు తగలలేదంటే మీ కాపుదల ఎంత చక్కగా ఉండిద్దో మేము తెలుసుకోవడానికి నా ప్రభా మా మీద మమ్మల్ని కొన్ని వేల సంవత్సరాల ముందే జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మా కోసం మీ పరిశుద్ధ గ్రంథం అవన్నీ రాపించి పెట్టి ఆ గ్రంథాన్ని నా ప్రభా మా చేతులకు వచ్చేలా చేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఎంత శ్రద్ధ? ఎందుకయ్యా మేము ఎలాంటి వారము, ఎలా జీవిస్తాము, మీ మనసు ఎన్నిసార్లు గాయపరుస్తాము, మీ నుండి ఎన్నిసార్లు దూరం అవుతాము. తల్లి గర్భంలో పిండముగా రూపింపబడకముందే మీరు ఎరిగి ఉన్నారు నా తండ్రి. అయినా సరే నా ప్రభా మీరు మా మీద అంత ఓర్పు, అంత సహనాన్ని, అంత ప్రేమను చూపించడానికి నా ప్రభా మాకున్న అర్హత ఏముందయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ఏమిచ్చి మేము రుణం తీర్చగలం నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. ఏమి ఇవ్వగలమయ్యా? మీరు చూపించే ప్రేమకి, మీరు చూపించే శ్రద్ధకు నా ప్రభా, మీరిచ్చే కాపుదలకి ఏమి ఇవ్వగలం నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. మీకు ఇష్టలుగా మేము జీవించాలి నా తండ్రి. నీతిమంతులుగా, నీతిగా, న్యాయంగా మేము జీవించాలి నా తండ్రి. మీరు ఎలా ఉండమని మమ్మల్ని కోరుకుంటున్నారు అటువంటి జీవితాన్ని నా ప్రభా మేము ఎంత కష్టమైనా సరే జీవించాలి. దారి తప్పకుండా నా తండ్రికి ఇష్టలుగా నేను బ్రతకాలి అనే స్థిరమైన విశ్వాసాన్ని, ఆలోచన నా ప్రభా మాలో కలిగించు నా తండ్రి. కుటుంబాల్లో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ప్రతి ఒక్కరి వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభా బిడ్డలకి జీతం తక్కువ వచ్చినా సరే కావలసిన సమస్తము సమృద్ధిగా సమకూరితే నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకుని ఓటీలు చేసినా ఏదో ఒక లోటు అనేది ఉంటానే ఉండేది నా తండ్రి. ఎలా వస్తుంది డబ్బు, ఎలా ఖర్చు అయిపోతుందో తెలియదు నా ప్రభా. కానీ
మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభ యాకోబు గారి చేతి పనిని మీరు ఆశీర్వదించారు నా తండ్రి. ఆయన చేసే పనిని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందాడయ్యా. యాకోబు గారు అంత గొప్పవారం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మీరు పక్షపాతి కాదు దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి పనిని ఆశీర్వదించి వారు ఏ పని చేస్తుంటే ఆ పనిలో సమృద్ధిగా బిడ్డలు నా ప్రభ కష్టార్జితాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఉద్యోగాలు చేసేవాళ్ళు వారి ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదిస్తేనే బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారయ్యా. ఇంకా నా ప్రభ బిడ్డలు హెచ్చింపబడతారు నా తండ్రి. అలాగే వ్యాపారాలు చేసేవారిని 30 60 100 ఫలింప చేస్తున్న మీ ఆశీర్వాదం ఉంటేనే బిడ్డలు ఫలిస్తారు నా ప్రభ. ప్రతి ఒక్కరు నా తండ్రి వారు చేసే చేతి కష్టార్జితాన్ని నా ప్రభ మొదట అందులో నా తండ్రి మీకు మీ సన్నిధికి నా ప్రభ మీకు ఆసక్తిగా ఇచ్చే హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. నన్ను ఇంతగా ఆశీర్వదించారు నా తండ్రి. నేను చేసేది కష్టం తక్కువే అయినా సరే సమస్తము సమృద్ధిగా నా తండ్రి పొందుకునేలా ఇంతగా ఆశీర్వదించారు అని నా ప్రభ సంతోషంగా నా తండ్రి ఆసక్తిగా మనస్ఫూర్తిగా మీ సన్నిధికి నా ప్రభ కానుక తెచ్చే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఎవరు అవసరతలో ఉన్నారు నా ప్రభ, ఎవరు నా తండ్రి లేని పరిస్థితిలో ఉన్నారు, పేదవారు నా ప్రభ వారిని ప్రేమించే వారికి సహాయం చేస్తే అదే మీకు ఇష్టమైన పని అన్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ ఇతరులను ప్రేమించడం, ఇతరులకి సహాయం చేయడం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి నా తండ్రి. వారు కలిగి ఉన్న దాంట్లోనే నా ప్రభ ఎవరైతే అవసరతలో ఉన్నారు, లేని పరిస్థితిలో ఉన్నారు, వారికి నా ప్రభ సహాయం చేయాలనే మనసుని నూతన దినంలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే అప్పుడు పాలనలో ఉన్నారు నా తండ్రి, అప్పుడు పాలైన ప్రభ తీర్చుకోలేని పరిస్థితుల్లో నా తండ్రి మనశ్శాంతి లేకుండా ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనతో ఉన్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడడే తప్ప మాదే నా తండ్రి. మేమే ఎక్కడో నా ప్రభ జారిపోయి ఉంటాం. బిడ్డలు ఎందు నిమిత్తం మరి అప్పులు చేశారు సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ ఏదైనా అవసరత కోసం అప్పులు చేసి ఇప్పుడు తీర్చలేని పరిస్థితిలో ఉంటే మీకు మరుగైనది ఏదియో లేదు నా ప్రభ. ప్రతి దినము కూడా బిడ్డలు ప్రార్థిస్తున్నారు నా తండ్రి. ప్రతి దినము మీ కన్నీరు దగ్గర మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారయ్యా. మాటి మాటికి నా ప్రభ విధవరాలు నా తండ్రి నాకు న్యాయము తీర్చని న్యాయాధిపతి దగ్గరకు వచ్చినప్పుడు నా ప్రభ నేను దేవుణ్ణి లక్ష్య పెట్టను, ప్రజలకి భయపడను, దేవునికి భయపడేవాడని కాను, ప్రజలను లక్ష్య పెట్టను. అలాంటిది నా కోసం ఎందుకు ఇన్నిసార్లు మాటి మాటికి వస్తుంది, అసలు ఆ సమస్య ఎందుకు తీర్చేస్తే పోయింది కదా అని న్యాయము తీర్చాడు నా తండ్రి. అంత కఠినమైన అతను కూడా నా ప్రభ న్యాయం తీర్చాడు. అంతకన్నా ప్రేమ గల తండ్రి నా ప్రభ మీరు నా ప్రభ అన్యాయస్తులు కారు నా తండ్రి. మీ దగ్గరకు వచ్చిన వారిని త్రోసివేసే తండ్రి అసలు కానే కాదు నా ప్రభ. బిడ్డల ప్రతి దినము కూడా నా తండ్రి ప్రార్థన అవసరతలు నా ప్రభ మరి అప్పుల కొరకు ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా. వారికి ఎందు నిమిత్తం అప్పులు అయ్యాయో సమస్తము మీకు తెలుసు నా తండ్రి. తెలుసో తెలియకో వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పులు చేస్తుండే దయతో క్షమించిన తండ్రి. ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి ఉన్న స్థలాన్ని ఎవరైతే నా ప్రభ అమ్మకానికి పెట్టారు, పొలాన్ని అమ్మకానికి, ఇంటిని నా ప్రభ మరి లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నాను, ఇప్పుడు అమ్మాలనుకుంటున్నాను ఎవరైతే ప్రార్థించమని అడిగారు నా ప్రభ వారికి ఉన్నదే మొదట కోల్పోకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకి సహాయం పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారో, ఉద్యోగాలకు వెళ్తున్నారో నా తండ్రి, బిడ్డల పనుల కోసం వెళ్తున్నారు, వారి పనుల ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి నా ప్రభ. చదువుకునే ప్రతి ఒక్కరికి నా తండ్రి మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా వారు నన్ను అడగండి అని మీరు చెప్పారు నా ప్రభ. మీ మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఇశ్రాయేలీయులు నా ప్రభ ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో హింసింపబడ్డారు నా తండ్రి, ఎంతో వేదనతో నా ప్రభ ఎంత కష్టపెట్టారు నా ప్రభ. వారు మూలుగులు నా ప్రభ మీరు విన్నారు నా తండ్రి. వారి కన్నీరు మీరు చూశారు నా ప్రభ. మీరు చేసిన నిబంధన, మీరు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నారు నా తండ్రి. జ్ఞాపకం చేసుకుని మర్చిపోలేదు నా ప్రభ. వెంటనే మోషే గారిని పంపించారు నా తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా ప్రభ మీ ప్రజలతో పోల్చుకునే అర్హత మాకు లేదు నా తండ్రి. అయినా పక్షపాతి కాని దేవా బిడ్డల వైపు ఒక్కసారి చూసి నా ప్రభ మీ మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డలకు నా ప్రభ జ్ఞానం కొదువుగా ఉంది నా తండ్రి. ఎంతో కష్టపడుతున్నారు, ఎన్నో కోచింగ్లు తీసుకుంటున్నారు, ఎన్నెన్నో బుక్స్ చదువుతున్నారు నా తండ్రి. ఎంతో దూరం వెళ్ళి నా ప్రభ చదువుకుంటున్నారు. కానీ ఎంత కష్టపడ్డా సరే
మీరు జ్ఞానం ఇవ్వకపోతే నా ప్రభా ఖచ్చితంగా బిడ్డలు ముందుకెళ్ళలేరు నా తండ్రి. మీ జ్ఞానం ఇస్తేనే నా ప్రభా బిడ్డలు నా తండ్రి వారు ఏదైతే నా ప్రభా గోల్ ఉందో అది చేరుకుంటారు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. బిడ్డలు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీరు జ్ఞానం ఇస్తేనే నా ప్రభా బిడ్డలు ప్రతి సబ్జెక్టులో ముందుంటారు. మీరు జ్ఞానం ఇస్తేనే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారయ్యా. ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి రాస్తున్నారు, అయినా ఉద్యోగం రాలేదు అని బాధపడుతున్నారు. కానీ అయ్యో ఇన్ని సంవత్సరాలు నా సొంత జ్ఞానం మీద నేను ఆధారపడ్డానేమో అనే గ్రహింపులో బిడ్డలు నా ప్రభు గ్రహించుకోలేకపోతున్నారు. బిడ్డల వైపు ఒక్కసారి చూసి వారి మీద జాలిపడి కనికరిపడి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చిందయ్యా సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభా. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు నా తండ్రి చురుగ్గా ఉంటారయ్యా. ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం. ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వారికి ఇచ్చిన ఉద్యోగాలను బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు రెగ్యులర్ కావాలని అమ్మ నా సమస్యలన్నీ తీరిపోతే ప్రార్థించమని ఎవరైతే అడిగారో ఆ బిడ్డ వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. ఎన్నోసార్లు నా ప్రభా మరి కన్నీరు కారుస్తుంది నా తండ్రి. సమస్తము మీకు తెలుసు నా ప్రభా. మీకు మరుగైనది ఏది లేదయ్యా. ఆ బిడ్డ జాబ్ రెగ్యులర్ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. మరి అంగన్వాడీలో నా ప్రభు మరి ఎవరైతే నా తండ్రి అక్క నాకు సహాయంగా ఎవరిని పంపట్లేదు నేను మానేయాలనుకుంటున్నాను, ఏ సిస్టర్ అయితే నా ప్రభు ఏ బిడ్డ అయితే నా తండ్రి ప్రార్థించమని అడిగింది. కష్టంగా ఉంది, ఒక్కదాని వల్ల కావట్లేదు, ఇబ్బంది అవుతుందని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభు ఒక్కసారి బిడ్డ వైపు చూడండి నా తండ్రి. మీరు మాత్రమే నా ప్రభు ఏర్పాటు చేయగలరు నా తండ్రి. మీకు మాత్రమే సాధ్యము నా తండ్రి. ఎన్నిసార్లు మేము అడిగినా మనుషుల మనసులో హృదయాలు కరగవు నా తండ్రి. కానీ మీరు కదిలితేనే నా ప్రభా కార్యం జరిగింది నా తండ్రి. మీరు కదిలితేనే నా ప్రభా అద్భుతాలు జరుగుతాయి నా తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. వారు చేసే చేతి పనిని బట్టి, వారికి ఇచ్చిన పనిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఒకవేళ మానేస్తే ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో బిడ్డ గ్రహించుకునే జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. ఆమెకు కావలసిన హెల్పర్ని మీరే నా ప్రభ కార్యాన్ని చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ కష్టపడి చదువుతున్నారు, ఫ్రీ సీటు కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారు, బిడ్డలకు మీ జ్ఞానం ఇచ్చి నా ప్రభ ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారు, వారు చేస్తున్న వ్యాపారాన్ని అది చిన్నదైనా పెద్దదైనా సరే వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింప చేయమని అడుగుచున్నాం. గర్వం అహంకారం బిడ్డలకు రానివద్దు నా తండ్రి. నష్టాల్లో నడిచే వ్యాపారం అయినా సరే మీరు ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి లాభాల్లోకి నడిచింది నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఆ భూమి మీద మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రభా వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది నా తండ్రి. వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఆ ఆలోచన మీరిస్తేనే నా తండ్రి బిడ్డలు నా ప్రభ సమృద్ధిగా పొందుకుంటారు. నష్టాలు రావు నా తండ్రి. ఒకవేళ నష్టం వచ్చినా సరే ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డలకు సహాయం పంపించండి. కానీ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. ఎంతో మంది నా ప్రభ పంట వేసి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు నా ప్రభ. జాలిగల దేవా బిడ్డలకు అలాంటి తలపులు అలాంటి ఆలోచనలు రానివ్వద్దు నా తండ్రి. ధైర్యంగా నిలబడే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. కుటుంబాల్లో ఇంకా ఏ సమస్యలు ఉన్నాయో సమస్తము మీకు తెలుసు నా ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పినదేమో. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు నా ప్రభా. ఆపరేషన్లో ఎవరికైతే ఈ దినాన జరగబోతున్నాయో నా తండ్రి, ఎవరైతే నా ప్రభా హెల్త్ చెకప్ కోసం టెస్ట్ల కోసం హాస్పిటల్స్కి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి నా తండ్రి. ఇంత భయంకరమైన అనారోగ్యమైన రోగమైన స్వస్థపరిచే నూతన బలము నూతన శక్తిని ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. కుష్ఠరోగంతో నా తండ్రి నయమానున్నప్పుడు నా ప్రభ ఒక్క మాట నా తండ్రి 7 మార్లు మునుగు నీకు నయమైపోయిద్దని నా ప్రభ మీ ప్రవక్త ద్వారా బిడ్డ ద్వారా ఆ బిడ్డతో మాట్లాడి స్వస్థత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. తప్పు మాదే నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం నా తండ్రి, మేమే ఎక్కడో పడిపోయి ఉంటాం నా తండ్రి. మేమే ఎక్కడో నా ప్రభా మీ మనసు గాయపడేలా ప్రవర్తించామేమో. మీరు గద్దిస్తున్నా కూడా మీ మాట లక్ష్య పెట్టలేదేమో నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా
బిడ్డల తరపు నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. నేనేదో గొప్పదను, నేనేదో నీతిమంతురాలను అని కాదు నా తండ్రి. తెలుసో తెలియకో నా ప్రభు బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి ఫిట్స్ అయినా, పక్షవాతమైనా, నడవలేని పరిస్థితి అయినా, కిడ్నీల జబ్బులైనా సరే నా తండ్రి, గుండె జబ్బులైనా, ఆస్తమా, ఆయాసమైనా సరే నా తండ్రి, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి పొడుగులు నా తండ్రి, కడుపులో గడ్డలు నా ప్రభ, థైరాయిడ్తో బాధపడేవాళ్ళు నా తండ్రి, ఎవరైతే తలనొప్పితో బాధపడుతున్నారో, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, లివర్ ప్రాబ్లంతో నా ప్రభ, గ్యాస్ ట్రబుల్తో ఎవరైతే బాధపడుతున్నారో, బీపీ షుగర్ పెరిగిందమ్మా, చాలా సీరియస్ కండిషన్ అని ఎవరైతే నా ప్రభ ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. లోక సమస్యలు, లోకంలో వారి కుటుంబాలు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్య మీ పాదాల దగ్గర పెట్టి ప్రశాంతంగా, విశ్వాసంతో, సంతోషంగా ఉండే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించిన ప్రభ. పసిపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి మంచి సాక్ష్యాలు మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. వివాహాల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారు, వివాహం మీ చిత్తంలో జరిగితేనే నా ప్రభు, మీరు జతపరిస్తేనే నా తండ్రి బిడ్డలు సంతోషంగా ఉంటారు. మీ ఎడల భయం, భక్తి కలిగి నెమ్మది కలిగిన కుటుంబాల నుంచి నా ప్రభ ఆ బిడ్డలకి నా ప్రభ జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. లోకాన్ని వెంబడించకుండా, లోకస్తులాగా లోక ఆడంబరాలకి పోకుండా, లోకాసులకు పోకుండా నా తండ్రి దృష్టి, నా తండ్రి ముందు నీతిమంతులుగా ఉంటే చాలు. నా తండ్రి దృష్టిలో భయభక్తులు కలిగి జాగ్రత్తగా జీవించే నెమ్మది కలిగిన కుటుంబాలు అయితే చాలు నాకు అనుకునే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. లోకస్తులాగా నా ప్రభ అత్యాశకు పోనివ్వద్దు నా తండ్రి. అసలు ఆలోచన అహీతోపేల ఆలోచన మార్చివేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలకు వస్తున్న లోకాశను, లోక అత్యాశను మార్చివేయమని అడుగుచున్నాం నా తండ్రి. యవన కాలంలో మీ కాడిని మొయట నరునికి మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారయ్యా. అల్లరితో కూడిన ఆటపాటలు మీరు చెయ్యొద్దు అని చెప్పారు, అవే చేస్తున్నారు నా తండ్రి. అపవాది చేతిలో బందీలు అవుతున్నారయ్యా. యేసు నామంలో బిడ్డలు విడిపించి నా ప్రభా నెమ్మది కలిగిన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. నెమ్మది కలగాలి నా ప్రభా, నెమ్మడంగా నా ప్రభా, మీ ముందు వినయం, విధేయతగా నా ప్రభా జీవించే జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట మీ బిడ్డలు ఎలా జీవించాలి? తగ్గింపు, దీన మనసు, ఓర్పు, సహనం, భర్తకు లోబడే మనసు, పెద్దవారికి గౌరవించే మనసు, ఇరుగు పొరుగు వారితో నా ప్రభ కలిసిమెలిసి ఉండే మనసు, నా అందరితో సమాధానంగా, ప్రేమగా, మీ దయందును, మనుషుల దయందును వర్ధిల్లులాగున బిడ్డలు జీవింపజేసి నా ప్రభ ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తల్లి. ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో, కడుపులో ఉన్న శిశువు ఉన్న ప్రభ మీ హస్తాలతో నిర్మించండి అతను. మీకు నమ్మకంగా జీవించాలి, మీకు లోబడి జీవించాలి, మిమ్మల్ని వెంబడించే హృదయాలని ఆ బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో నా తండ్రి, ఆపరేషన్ లేకుండా ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మనుషులైతే చెప్తారయ్యా, అమ్మా నీకు నార్మల్ కాదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి. ఖచ్చితంగా బిడ్డలకు నార్మల్ అయితే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారయ్యా. బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా, ఆ కుటుంబస్తులు కూడా కంగారు పడకుండా మీ మీద విశ్వాసం వచ్చి ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే ఇంటర్వ్యూలోకి వెళ్తున్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క ఉద్యోగం కూడా దొరకట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ మీ బిడ్డలు నా తండ్రి, వారి చేయి మీరు విడిచిపెట్టొద్దు నా ప్రభ. వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా మీరే ముందుండి నా తండ్రి. ఇశ్రాయేలీయులైన మీ ప్రజలను మీరెలా నడిపించారు, ఏ దిక్కున వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ ప్రయాణం చేయాలి, ఎక్కడ ఆరాధన ఎలా చేయాలి, ఎక్కడ యుద్ధం చేయాలి, ఎక్కడ మౌనంగా ఉండాలి, ప్రతిదీ కూడా నా ప్రభు మీరు మాట్లాడి నా తండ్రి మీ ఆలోచన చొప్పునే మీ బిడ్డలు నడిపించారు నా ప్రభు. ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. వారెంత గొప్పవారం కాదయ్యా, అయినా సరే ఆశ నా తండ్రి ఆ రీతిగా మా ముందు మీరుండి నా ప్రభు మేము ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి క్రియలు ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ దిక్కున వెళ్ళాలి, ఎలా మిమ్మల్ని ఆరాధించాలి, ఎలా మీకు ఇష్టలుగా జీవించాలని ప్రతిదీ కూడా నా ప్రభు మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ అధికారం క్రింద నా ప్రభు మేము నా తండ్రి వినయంతో ఉండేలా మీ కృపను గ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభు ఇంటర్వ్యూలకు వెళ్ళే బిడ్డలకి నా ప్రభు
మీ జ్ఞానాన్ని, తెలివిని, జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు నా ప్రభు ఒక మంచి శుభవార్త బిడ్డలు పొందుకోవాలి. నిరాశ నిస్పృహల్లో బిడ్డలు పడకుండా నా ప్రభు శుభవార్త పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, మా దేశంలో జరుగుతున్న గొడవలు నా ప్రభు యేసు నామంలో తీసివేసి నా తండ్రి నెమ్మది కలిగిన పరిస్థితులు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరు నా ప్రభు ఒకరి మీద ఒకరు దాడికి వెళ్లకుండా, ఒకరిని ఒకరిని తక్కువ చేసి మాట్లాడుకోకుండా నా ప్రభు ప్రతి ఒక్కరు నా తండ్రి ఒకరితో ఒకరు సమాధానంగా శాంతి కలిగి జీవించి శాంతిని మాకు అనుగ్రహించండి. మా అధికారులకు నా ప్రభు లోబడే హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో వారికి కావలసిన జ్ఞానాన్ని, మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. వారి పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా ప్రభు. మా దేశాన్ని ఎవరైతే నా ప్రభు కాపాడుతున్నారో నా తండ్రి, మీ కాపుదల లేకుండా మేము క్షేమంగా ఉండము నా తండ్రి. ఆర్మీ బిడ్డలు నా ప్రభు, మిలిటరీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే వారి కుటుంబాలకు మీ కాపుదలు, మీ రక్షణ కంచె వేయండి నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభు కష్టపడుతున్నప్పుడు వారి కష్టానికి తగిన ఫలితాన్ని మీరు దయచేయండి నా తండ్రి. చురుకైన భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఏ అనారోగ్యం బిడ్డలకు రాకుండా, ఏ ప్రమాదాలు నా ప్రభు, అనేక మంది ప్రమాదాల్లోనే మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి. అలాంటి పరిస్థితి బిడ్డలకు ఎవరికి రానివ్వద్దు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. ఎవరైతే దూర ప్రాంతాలు, దూర దేశాలకు నా ప్రభు పనుల కోసం నా తండ్రి, చదువుకోవడానికి, ఉద్యోగాల కోసం వెళ్ళారు బిడ్డలకు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆ దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు నా తండ్రి. ఎలాంటి గొడవలైనా సరే నా ప్రభు ఆపివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. మీ బిడ్డల ప్రమాదాల్లో పడకుండా, గొడవల్లో పడకుండా నా తండ్రి, ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలు పడకుండా మీ రక్షణ కంచె, రెండంచెల కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. వారు ఎందు నిమిత్తం అంత దూరం వెళ్ళారు నా ప్రభు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. అప్పుల కోసం తీర్చడానికి అంత దూరం వెళ్ళారేమో, కుటుంబాలను వదిలిపెట్టుకుని, బిడ్డలను వదిలిపెట్టుకుని, భర్తను వదిలిపెట్టుకుని, భార్యను వదిలిపెట్టుకుని ఎంతో మంది నా ప్రభు అనేక దేశాలకు వెళ్ళి కష్టపడుతున్నారు నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభు దేశానికి వెళ్ళినప్పుడు ఎవరు వారిని ఇబ్బంది పెట్టకుండా, ఏ లోటు బిడ్డలకు లేకుండా నా ప్రభు రాకుండా నా తండ్రి, మీ ప్రజలైన ఇశ్రాయేలు నా తండ్రి ఒకానొక సమయంలో నా ప్రభు వేరే దేశాలకి నా తండ్రి, దేశాలు ఉన్నప్పుడు నా ప్రభు వారికి ఏ లోటు రానివ్వలేదు నా తండ్రి. బిడ్డలతో అందరూ సమాధానంగా ఉండే మనసు నా ప్రభు మీరు ఇచ్చారు నా తండ్రి. అదే మనసు నా ప్రభు బిడ్డలు ఎవరి దగ్గరైతే పని చేస్తున్నారో యజమానుడికి నా ప్రభు జాలి, దయ పుట్టించి వారికి కావలసిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం. వారిని మోసం చేయకుండా, వారిని అవమానపరచకుండా, తక్కువ చేసి చులకనగా బిడ్డలు, బానిసలుగా బిడ్డలు చూడకుండా నా ప్రభు ప్రేమగా చూసి ఒకానొక సమయంలో నా ప్రభు యోసేపు గారిని దేశానికి, ఈజిప్ట్కి బానిసగా అమ్మవేసినప్పుడు నా తండ్రి జైలు అధికారికి, ఇంటి యజమానికి యోసేపు మీద దయ పుట్టించారయ్యా. ఒకరికి మా మీద జాలి కలగాలన్నా, ఒకరికి మా మీద దయ కలగాలన్నా అది పుట్టించేది మీరే కదా నా తండ్రి. యోసేపు గారికి ఇచ్చిన హృదయాలు నా ప్రభు, అటువంటి గుణాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. నమ్మకంగా పనిచేయాలి, శక్తి లోపం లేకుండా మీరు పని చేయమన్నారు నా తండ్రి. వారి చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు యజమానులకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరు డిప్రెషన్లోకి వెళ్లకుండా నా ప్రభు, ఎవరు కూడా నా తండ్రి మానసికంగా వేదనలోకి వెళ్లకుండా, మానసికంగా కృంగిపోకుండా నా ప్రభు బిడ్డలకు నెమ్మది కలిగి జీవించే జీవితాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. వారి కుటుంబాలకు కూడా మీ రక్షణ కంచెమని అడుగుచున్నాం నా తండ్రి. దుఃఖపడకుండా, భయపడకుండా నా తండ్రి మాకు తోడున్నాడనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలు కలిగించండి నా తండ్రి. ఎవరైతే నా ప్రభు వారి కుటుంబస్తులను కోల్పోయారు, వారి బిడ్డలను కోల్పోయారు నా తండ్రి, వారి బంధువులను కోల్పోయారు, ఆ బిడ్డలు ఎవరైతే నా ప్రభు వారి కుటుంబస్తులను కోల్పోయారు, మొదట ఆ కుటుంబాలలో ఉన్న దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు తీసేస్తేనే ప్రభు, ఆ దుఃఖాన్ని మీరు తీస్తేనే వాళ్ళు నెమ్మది కలిగి ఉంటారు నా తండ్రి. ఆ దుఃఖం మీరు తీసేస్తేనే నా ప్రభు బిడ్డలు సంతోషంగా నా తండ్రి ఉంటారు నా ప్రభు. మేము ఎంత చెప్పినా, మేము ఎంత ఓదార్చినా వారు ఓదార్పు పొందుకోరు నా తండ్రి. మీరు ఒక్క మాట పలికితే చాలు వారి దుఃఖం పోయిద్ది నా తండ్రి, పూర్తి ఓదార్పు పొందుతారయ్యా. ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన
జన్మదినం జరుపుకుంటున్నారా నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభ, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ, ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ, నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి, మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ, ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ, మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ, మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మా పనులు ప్రయాణాలు మీరు తోడుగా ఉండమని, ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.